తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మైనర్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబర్ 2025 నాటికి పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేయాలని సంకల్పంగా పెట్టుకుంది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పనులు వేగవంతం చేయడానికి నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది. ఆ శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి ప్రాజెక్టులపై సమగ్రంగా చర్చించారు. కృష్ణా బేసిన్ పరిధిలోని పాలమూరు, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, గోదావరి బేసిన్ పరిధిలోని చిన్న కాళేశ్వరం, నిల్వాయి, పాలెంవాగు, మత్తడివాగు, ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2, లోయర్ పెన్ గంగ, దేవాదుల ప్రాజెక్టుల స్థితిగతులు తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకు 8,000 కోట్ల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు. వీటిని 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అదనంగా మరో 11,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రతిపాదన పెడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 28,000 కోట్లు నీటిపారుదల శాఖకు కేటాయించింది. అయితే గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాల పేరుతో చేసిన అప్పులకు వడ్డీ 18,000 కోట్లు కడుతున్నామని వెల్లడించారాయన. మరో 2,000 కోట్లు ఇతర అవసరాలకు, జీతభత్యాలకు ఖర్చవుతున్నాయని తెలిపారు. అందుకే అదనపు బడ్జెట్ ను సమీకరించుకుని సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి 6 లక్షల ఎకరాలను కొత్త సేద్యంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెయిన్గా మొన్న చీఫ్ మినిస్టర్ గారు మహబూబ్ నగర్లో ఇచ్చిన అష్యూరెన్స్ అన్నీ, అందులో కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఇవి 100% పూర్తి చేయబోతున్నాము. అంటే మార్చి 25 వరకు ఆల్మోస్ట్ పూర్తయితే, ఏమైనా మిగులు పనులు ఉంటే డిసెంబర్ 25 వరకు వీ విల్ కంప్లీట్ 100%. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను ఏ, బి, సి కేటగిరీలుగా విభజించారు. దాదాపు పూర్తి కావచ్చన్న వాటిని ఏ కేటగిరీలో పెట్టారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణాలకు 240 కోట్లు ఖర్చు చేసి 47,882 ఎకరాల ఆయకట్టను సేద్యంలోకి తీసుకొస్తామని ప్రకటించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 7,500 కోట్లకు పైగా అంచనా వ్యయమవుతుందన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే మరో 5,84,770 ఎకరాల ఆయకట్టును సేద్యంలోకి తీసుకురావచ్చని తెలిపారు. నిర్మల్ జిల్లా సదర్ మాట ప్రాజెక్టును ఈ నెల చివరి నాటికి, ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం మీద మైనర్ ప్రాజెక్టులను తొలుత పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.